జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు కూడా ఇప్పుడు ఇండియాతో స్నేహం కోసం పోటీ పడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో గ్లోబల్ లీడర్ అయ్యే సూచనలు భారత్కు పుష్కళంగా ఉన్నాయనేది శత్రు దేశాలైనా ఒప్పుకోవాల్సిన విషయం. ప్రత్యేకించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే ఈ విజయాలకు కారణం. కానీ తమ హయాంలో స్కాములు, సంకీర్ణ ప్రభుత్వ సర్దుబాట్లతో కాళం వెళ్లదీసిన కాంగ్రెస్కు ఈ ప్రగతి కనిపించడం లేదు. శత్రు దేశాల ఫండింగ్తో నడుస్తున్న న్యూస్ క్లిక్ వంటి దేశ వ్యతిరేక శక్తులకు మద్దతిస్తోంది. పైగా దొంగే దొంగ అన్నట్టు బీజేపీ ప్రభుత్వం చైనాతో అంటకాగుతోంది అంటూ అసత్య ఆరోపణలకు ప్రచారం చేస్తోంది. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు తీసుకునేందుకు పీఎం కేర్స్ ఫండ్కు మోదీ అనుమతించారని, నిజంగా విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారో తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. దీంతో ఇన్వెస్ట్మెంట్, డొనేషన్, ఫండింగ్ అంశాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీటి మధ్య తేడాలేంటి? చైనా విషయంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు, అసలు కాంగ్రెస్ ఆరోపణలకు పొంతన ఉందా? ఏది నిజం? చైనా సహా అన్ని దేశాల పెట్టుబడులకు భారత్ సిద్ధంగా ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జూలైలో తెలిపారు. కానీ పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీ అయినా భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించినంత వరకు అభ్యంతరం లేదు అన్నారు. అంతకుముందే 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దు దేశాల నుంచి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పాలసీని కఠినతరం చేశారు. ఇందుకోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సిన విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఆ సంఘటన తర్వాత జాతీయ భద్రతా సమస్యలను ఉటంకిస్తూ టిక్టాక్ సహా 100కు పైగా చైనీస్ మొబైల్ అప్లికేషన్స్ను భారతదేశం నిషేధించింది. అంతేకాదు షియోమి, ఒప్పో, వివో వంటి చైనీస్ మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారులు విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ భారతదేశం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇందులో దేశ భద్రతా ప్రయోజనాలే తప్ప చైనా పెట్టుబడుల నుంచి ప్రభుత్వానికి జరిగే మేలు ఏమిటి అనేది కాంగ్రెస్ మేధావులే ఆలోచించాలి. ఇక కోవిడ్-19 రిలీఫ్ కోసం పీఎం కేర్స్ ఫండ్కు చైనా కంపెనీల నుంచి డొనేషన్ స్వీకరించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దాని పనితీరు పారదర్శకంగా లేదని వ్యాఖ్యానించింది. అయితే విరాళాలు స్వీకరించడం అనేది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. హువాయ్, వన్ప్లస్ వంటి చైనా కంపెనీలు విరాళాలు అందించాయి. అయినప్పటికీ అవేవి భారత్ నుంచి తిరిగి ఎలాంటి లబ్ధి పొందలేవు. ఎందుకంటే పెట్టుబడుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు విధించింది. కాబట్టి చైనా నుంచి కేంద్రం ఫండ్స్ తీసుకుంటోందని ఆరోపించడంలో అర్థం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాతో కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందాలు, చైనాతో ఆ పార్టీ సన్నిహిత సంబంధాల గురించిన వివరాలపై బీజేపీ నేతలు గతంలోనే అనేక ప్రశ్నలు సంధించారు. చైనా ప్రభుత్వం 2006లో ఆర్జీఏకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. ఆర్జీఏ వార్షిక స్టేట్మెంట్ల ప్రకారం చైనీస్ ప్రభుత్వం 2006 తర్వాతి సంవత్సరాల్లోనూ విరాళం ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దాఖలు చేసిన రిటర్న్స్ ప్రకారం 2006-2007 సంవత్సరంలో చైనా ప్రభుత్వం వారికి 90 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు 2009-10 సంవత్సరాల మధ్య ఒక అడుగు ముందుకేసిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ భారత్, చైనా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. ఇక 2008లోనే చైనాలోని ఏకైక రాజకీయ పార్టీ అయిన చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ ఎంఓయూపై సంతకం చేసింది. బీజింగ్లో తమ మధ్య ఉన్నత స్థాయి సమాచారం, సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంఓయూపై అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సంతకం చేశారు. 2008లో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా వారి 2 పిల్లలతో కలిసి బీజింగ్కు వెళ్లారు. అంతకంటే ఏడాది ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చైనాకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ విధంగా ఆర్జీఎఫ్, చైనా మధ్య అనేక చీకటి సంబంధాలు కొనసాగినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. ఇక 2018-19 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు విరాళాలు అందించిన సంస్థల్లో భారతీ ఫౌండేషన్ ఒకటి. అదే ఏడాది భారతీ ఫౌండేషన్, హువాయ్ భాగస్వాములుగా ఉన్నారు. అయితే 2020లో హువాయ్ దాని సరఫరాదారులను అమెరికన్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ను యాక్సెస్ చేయకుండా యుఎస్ నిరోధించింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో విస్తృత సంబంధాల కారణంగా ఆ కంపెనీ తమ రాజకీయ భద్రతకు ముప్పు అని అమెరికా స్పష్టం చేసింది. సైబర్ వార్ సంభవించినప్పుడు గూఢచర్యానికి హువాయ్ దాని నెట్వర్క్ యాక్సెస్ను ఉపయోగించుకునే అవకాశం గురించి యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు చాలాసార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థతో భాగస్వామ్యమైన ఎన్జిఓ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 2018-19 నాటికి నిధులు అందుకుంది. అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ప్రభుత్వేతర సంస్థ అయినందున విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కేంద్రం గతేడాది ఆర్జీఎఫ్ లైసెన్స్ రద్దు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం,
2002 కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి ఆర్జీఎఫ్ విరాళాలు పొందిందని ఆరోపణలున్నాయి. ఆగస్టు 2020లో మొహుల్ చోక్సీ, రాణా కపూర్ వంటి సందేహాస్పద సంస్థలు, వ్యక్తులు డబ్బును లాండరింగ్ చేశారన్న వార్తలు ప్రచారమయ్యాయి. ఇదే క్రమంలో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ లైసెన్స్ను కూడా రద్దు చేసి ఈ రెండు సంస్థలు విదేశీ నిధులను పొందకుండా నియంత్రణ విధించాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు 24న దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ నాయకుల విలేకరుల సమావేశం తర్వాత మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసీ వెంబడి దళాల ఉపసంహరణ, ఉద్రిక్తతలు తగ్గించడంపై పరస్పరం అంగీకరించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రధాని మోదీపై దాడిని ప్రారంభించింది. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు భారతదేశ నిబంధనలపైన లేదా చైనా నిబంధనలపైన అని ప్రశ్నించింది. ఇదే క్రమంలో భారత సాయుధ బలగాల సామర్థ్యాలపైన ప్రశ్నలు లేవనెత్తింది. ఎల్ఏసీ సమీపంలో భారతదేశ భూమిని చైనా లాక్కుందనేది కాంగ్రెస్ వాదన. ఈ మేరకు చైనా పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బలహీనమైనదిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఆ పార్టీ ఇప్పుడు చైనా సమస్యను తీవ్రంగా లేవనెత్తుతోంది. మన భూభాగాన్ని ఆక్రమించిన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఆతిథ్యమిస్తారా అంటూ G20 సదస్సు ప్రారంభానికి ముందు రాద్ధాంతం చేసింది. అయితే ఇక్కడే కాంగ్రెస్ కపటనీతి బయటపడుతోంది. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో మాట్లాడిన రాహుల్ గాంధీ చైనాను సూపర్ పవర్, ప్రకృతి శక్తి అని పేర్కొంటూ సామాజిక సామరస్యాన్ని కలిగి ఉందని ప్రశంసించారు. అంతేకాదు చైనా వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ చొరవను కూడా ప్రశంసించారు. చుట్టుపక్కల దేశాలు అభివృద్ధి చెందాలని చైనా కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గతేడాది మే నెలలో బ్రిటన్ పర్యటనలో భాగంగా రష్యాకు ఉక్రెయిన్ ఎలా ఉందో చైనాకు లద్దాఖ్ అలాగాని నొక్కి చెప్పారు. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు అప్పట్లోనే విదేశీ శక్తులను కూడా కోరాడు. న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలుగుతామని ఇటలీ చైనాకు తెలియజేసింది. ఇటలీతో పాటు మరో 7 దేశాలు భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్పై భారతదేశం, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సంతకం చేసిన ఒకరోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది చైనా నిర్మిస్తున్న BRIకి దీటుగా రూపొందనుంది. ఈ చొరవ ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా అంతటా కనెక్టివిటీ, ఆర్థిక ఏకీకరణకు పెంపొందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి ఈ గణాంకాలు, పొరుగు దేశాలతో దౌత్య విధానాలు పరిశీలిస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలోని అవినీతి రహిత ప్రభుత్వ విజయాలు కనిపిస్తాయి. అదే సమయంలో శత్రు దేశాల నుంచి చారిటబుల్ ట్రస్టు, ఫౌండేషన్ల ద్వారా నిధులు పొంది వారి అనుకూల ఎజెండాను భారత్లో అమలు చేస్తున్న కాంగ్రెస్ కపటనీతి కూడా సాక్షాత్కరిస్తుంది. చైనాతో సన్నిహిత సంబంధాలు, రహస్య ఒప్పందాల మతలబేంటో సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.